ఏంటంటే నేను ఈ స్టేజ్ ఇలాంటి ఒక స్క్రీనింగ్ లోనే వీళ్ళది చూడడం జరిగింది యాజ్ అ గెస్ట్ వెళ్ళి. అప్పుడే ఐ లెర్న్ దట్ ఈ మూవీ 4 days లో షూట్ చేశారు, 51 minutes కాంటెంట్. అండ్ నేను చూసినప్పుడు నాకు టీం ఎంత ఎందుకు ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను అంటే వీళ్ళందరూ ఎవ్రీవన్స్ అండర్ 30, under 27, all 25-year-old boys who just movie మీద ఉన్న passion తోటి they did a project like this. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఐ ఫీల్ వెరీ లక్కీ నా దాకా సాగు ప్రాజెక్ట్ వచ్చినందుకు. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ టాలెంట్ మన చుట్టూ ఉంది, కానీ ఫర్ సమ్వన్ టు పిక్ ఇట్ అప్ అండ్ ఇలా జనాల్లోకి తీసుకెళ్లడం అనేది ఐ థింక్ ఇస్ అన్ ఆపర్చునిటీ దట్ ఐ గాట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో మీరు నన్ను ఎలాగా ఆ రోజు పిలిచారో తెలియదు, కానీ థ్యాంక్స్ టు అంకిత్. హీ ఈస్ ద వన్ మమ్మల్ని మా బంధాన్ని కలిపింది అంకిత్ అనమాట. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. బిఫోర్ అంటే ఇలాంటి సబ్జెక్ట్ మిస్ అయినందుకు మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? మీరు యాక్ట్ చేయకుండా ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి వీళ్ళు తీసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను యాజ్ సమ్మన్ హూస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ. లేదండి, డెఫినెట్ గా మిస్ అవ్వలేదు. ఎందుకంటే నాకు మా నాన్నగారు వచ్చి చెప్తుంటారు, నేను ఇంట్లో ఏదో ఏదో అయ్యి నేను బాధపడుతుంటే, పాప ఇవి కాదు కష్టాలు, నేను చూస్తున్నాను, యూనో వాళ్ళు వెళ్ళినప్పుడు నాన్న వాళ్ళు చూస్తున్నారు. సో యాక్చువల్గా ఆ టైంలోనే నేను ఈ సినిమా చూడడం జరిగింది. నాకు అంత క్లోజ్గా నేను ఫార్మర్స్కి దగ్గరగా ఉండి వాళ్ళ బాధలు ఏంటి అని వాళ్ళతో మాట్లాడి కనుక్కున్న రోజు లేదు. కానీ ఐఎమ్ అట్లీస్ట్ హ్యాపీ దట్ ఒక సినిమా అనే మీడియం తోటి అట్లీస్ట్ ఇలాంటిది ఒకటి నా ద్వారా వస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు బాగా హార్ట్ టచ్ అయినటువంటి సీన్ దీంట్లో గురించి? మోర్ దెన్ హార్ట్ టచింగ్, నాకు నా ఫేవరెట్ సీన్ ఏంటంటే లక్ష్మి వచ్చి మన కాలు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, గంజనం తినేనా బతకచ్చు, ఏదైనా చేయొచ్చు అని. ఎందుకంటే అలాంటి ఒక పర్సన్ మనకి లైఫ్ లో నిరాశ చాలా ఈజీగా వస్తుంది, కానీ మోటివేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో అలాంటి ఒక లైఫ్ పార్ట్నర్ లేకపోతే అలాంటి ఒక ఫ్యామిలీ మెంబర్ ఉంటే చాలా లక్కీ అని ఫీల్ అవుతాం. సో that's actually one of my favorite scenes. I didn't tell you. ఇలాంటి బ్యానర్స్ మీరు ఇంకేం చేయబోతున్నారా? సాగు మేము అక్వైర్ చేసుకున్న ఫిలిం, మేము ప్రొడక్షన్ లో చేయలేదు, ఇది మేము అక్వైర్ చేసుకున్న ఫిలిం. బట్ డెఫినెట్లీ వర్డ్ అక్కడ బయట అయితే మేము పెట్టాం. మీరు ఏదైనా మూవీస్ చేసి మాకు అది కనెక్ట్ అయితే, ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఎమోషనల్. It can be a comedy, it can be a love story, it can be whatever it is. మేము as a production, మా టీమ్ మేము కనెక్ట్ అయితే we'll definitely take it forward. సాగున్ కూడా చాలా ఫెస్టివల్స్ కి పంపించాం and luckily we are receiving a lot of acknowledgement అందరి నుంచి. We are ready to take it. I wanted to, let's talk about Sagu for some time. After this I'll tell you guys something else about our next project. యంగ్ టాలెంట్ బయటకు రావడం అనేది గుడ్, బాగుంది. కాకపోతే నాకు 2 aspects కనపడ్డాయి. విచ్ ఆస్పెక్ట్ యు ఆర్ థింకింగ్ అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, యంగ్ కపుల్ కష్టాలు ఒకటి ఉంది, ఫార్మర్ కష్టాలు కానీ తీసుకొచ్చావు. కానీ సాగు లేకుండానే, సాగు చేయకుండానే, తన పొలంలోకి వెళ్ళి ఏం చేయకుండానే కష్టాలు, ఓన్లీ ది పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫార్మర్స్ వాట్ ఆర్ యు థింకింగ్? ఏం చెప్పాలనుకున్నావు ఫార్మర్ ఎగ్జాక్ట్లీ? బేసిక్గా అంటే ఇది ఒక రైతు కథ చెప్దాం అనేది నా పాయింట్ సార్.